నమస్తే సార్. నమస్తే. సార్ సమ్మర్ ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అంటూ డెఫినెట్‌గా ఈ బయట మనం ఏదైతే సోడా బేస్డ్ ఉంటుందో, ఈ లెమన్ వాటర్ సో, ఆ దాహం తీరటానికి కొంచెం ఏదైనా టేస్టీగా ఉండడానికి నిజంగా చాలా చేస్తుంటారు. ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తింటూ ఉంటారు. సో, అవన్నీ కూడా బాడీకి మంచిది కాదు అని తెలిసినప్పటికీ, కానీ అది టేస్ట్ వల్లనో లేదు అనంటే ఈ సమ్మర్‌కి దాహం తీరడానికో అది ఖచ్చితంగా సేవిస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా మన ఇంట్లో దొరికే ఐటెమ్స్ తోటి ఏదైనా కొత్తగా ఓ మంచి కూల్ డ్రింక్ చెప్పండి సార్. షూర్ అమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా చాలా మందికి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత రకరకాల కూల్ డ్రింక్స్, పానీయాలు, అదేవిధంగా ఐస్ క్రీమ్స్ తీసుకుంటుంటారమ్మా. సో ఇవన్నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కదమ్మా. సో తాత్కాలికంగా ఆ నాలుక మీద చల్లదనం తగ్గేసరికి బాడీ కూలింగ్ అవుతుందని అనుకుంటారు, కానీ ఆ నాలుక దాటి లోపల పోయి జీర్ణ వ్యవస్థలో కలిసేసి రక్తంలో కలిసిన తర్వాత అవి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాయమ్మా. సో కాబట్టి ఇవి ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప తీసుకోవచ్చేమో, కానీ మరి రెగ్యులర్గా వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. కాబట్టి ప్రకృతిలో ఇన్ని రకాలైనటువంటి ఔషధాలు ఉన్నప్పుడు వీటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎండల కాలం అంతా హాయిగా, హ్యాపీగా, సంతోషంగా, హుషారుగా, ఉల్లాసంగా, ఎటువంటి రుగ్మత లేకుండా ఎండ బాధల నుంచి, ఎండ వేడిమి నుంచి, మరి ఎండ బెట్ట నుంచి, సన్ స్ట్రోక్ నుంచి రక్షణ పొందవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం అని చెప్తాను చూడండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు సోంపు గింజలు, బెల్లము, మిరియాలు, అదేవిధంగా బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు, సో నిమ్మకాయ. సో ఈ పదార్థాలు ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడుకోవచ్చు అమ్మా. సో వేసవిలో బెస్ట్ కూల్ డ్రింక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే సోంపు గింజల చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇక ఔషధం తయారు చేసి చూపించేది చాలా కొద్ది ప్రమాణంలోనే వాడుకోవడం జరుగుతుందమ్మా. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. సో 100 గ్రాములు సోంపు గింజల చూర్ణం తీసుకోవాలన్నమాట. అదేవిధంగా రెండవ పదార్థంగా బెల్లం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అంటే సోంపు గింజల్లో చూర్ణంలో సగం మాత్రమే బెల్లం కలుపుకోవాలి. అట్లే మూడవ పదార్థంగా మిరియాల చూర్ణము అతి కొద్దిగమ్మా, అంటే ఇంచుమించు ఒక 5 గ్రాముల వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల వేసవి కాలంలో ఎండబెట్టి నుంచి ఉపశమనం పొందేందుకు బ్రహ్మాండమైనటువంటి చక్కటి చూర్ణ ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. సోంపు గింజలు బాడీని కూల్ చేసేందుకు ఉపయోగపడతాయి, అదేవిధంగా బెల్లము బాడీని కూల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మిరియాలు ఉన్నటువంటి కొన్ని రసాయనిక పదార్థాలు కూడా బ్లడ్ సర్క్యులేషన్ను సమర్థవంతంగా నిర్వహించి ఈ యొక్క ఔషధం మరింత త్వరగా పనిచేసేందుకు మిరియాలు సహకారి ఔషధంగా పనిచేస్తాయమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క చూర్ణాన్ని గాసీసారి నిల్వ ఉంచుకోవాలమ్మా. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదమ్మా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని గాసీసారి నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారమ్మా, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడో ఒకసారి మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా వాడుకోవచ్చు. ఎలాగంటే ఈ విధంగా 150 ml నుంచి 200 ml వరకు చల్లటి నీళ్ళమ్మా. ఇప్పుడు మనం చల్లని నీళ్ళే ఇక్కడ వాడుతున్నాం. కుండలో ఉన్నటువంటి నీళ్లు వాడుకోవాలి. చన్నీళ్ళు అని చెప్పేసి ఫ్రిడ్జ్ నీళ్ళు మాత్రం మంచిది కదమ్మా. సో ఈ విధంగా కుండలో మనం నిల్వ ఉంచినటువంటి నీళ్లు, ఈ విధంగా చల్లగా ఉన్నటువంటి నీళ్లే వాడుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇలాంటి చల్లటి నీళ్లు తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో ఈ యొక్క చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు కలుపుకోవచ్చమ్మా. చెప్తానమ్మా. సో ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ చూర్ణాన్ని కలుపుకొని, తర్వాత రెండవది నిమ్మకాయమ్మా. సో నిమ్మ రసం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నామా. సో అరబద్ద నిమ్మరసం అయితే సరిపోతుందమ్మా. ఈ విధంగా బాగా మాగినటువంటిది అయితే బాగా రసం వస్తుంది, కొంచెం పచ్చిదైతే ఒక నిమ్మకాయ అంతా కూడా పిండుకోవచ్చమ్మా. సో విత్తనాలు అవన్నీ తొలగించేసి జాగ్రత్తగా ఈ యొక్క రసాన్ని ఇందులో పిండుకోవాలన్నమాట. సో నిమ్మరసం ఉన్నటువంటి సి విటమిన్ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేసేసి మరి వేసవి కాలం అంతా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా అనేక రకాలైన పోషకాంశాలు, అదేవిధంగా ఇతర దేహానికి ఉపయోగపడేటువంటి సమర్థవంతమైనటువంటి వివిధ రసాయన పదార్థాలు కూడా ఉన్నాయమ్మా. సో నిమ్మ రసము, అరబద్ద నిమ్మరసం ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా చివరగా 1 నుంచి 3-4 చిటికల వరకు ఈ విధంగా బ్లాక్ సాల్ట్ కలిపేసేయాలమ్మా. అంతే. చూసారు కదమ్మా, 150 ml నుంచి 200 ml వరకు చల్లటి నీళ్ళల్లో
హాఫ్ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము, అదేవిధంగా నిమ్మ రసము, చివరగా కాస్త రుచి కొరకు బ్లాక్ సాల్ట్ చాలా తక్కువ వేసేయాలన్నమాట. 2-3 చిటికెల కంటే బ్లాక్ సాల్ట్ ఎక్కువ వాడుకోకూడదు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ పానీయము వేసవి కాలంలో అద్భుతమైనటువంటి కూల్ డ్రింక్ అంటే ఆశ్చర్యం వేస్తుందమ్మా. చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే బెల్లంలో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి, అనేక రకాల లవణాలు ఉన్నాయి, వెంటనే శక్తినిచ్చేందుకు సహకారంగా ఉపయోగపడేటువంటి ఇతర అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సోంపు గింజలు వాడుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. బాడీని కూల్ చేసేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు సోంపు గింజలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్లు. కాబట్టి మల్టిపుల్గా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. కాబట్టి బెస్ట్ ఆహార ఔషధము ఈ సమ్మర్లో అని చెప్తే ఆశ్చర్యం కాదమ్మా. ఓకే. సో చూసారు కదా, నిజంగా హోమ్ మేడ్ ఎలాంటి డ్రింక్స్ లేకుండా మన బాడీకి హార్మ్ఫుల్ కాకుండా మంచిగా మన చేతులతోటే మన ఇంటిలపాది అందరం కూడా క్షేమంగా నిజంగా టేస్టీయెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ సమ్మర్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అసలు ఈ డ్రింక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా సార్తో మాట్లాడి డిస్కస్ చేసి నేను డెఫినెట్గా చేస్తాను. మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.